మానవ శరీరం ఎంత అద్భుతమైనదో, దేవుడు ఎంత అద్భుతముగా మానవ దేహాన్ని నిర్మించాడో ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? మన శరీరాన్ని, నీ శరీరాన్ని, నా శరీరాన్ని ఎంత అద్భుతంగా, ఆశ్చర్యం కలిగించే విధంగా దేవుడు మన దేహాన్ని నిర్మించాడో ఎప్పుడైనా మనం ఆలోచన చేసినామా? ఒకసారి ఆలోచన చేస్తే, అందుకే ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక మంచి మాట అంటాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఉంటది. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును దేవుడు నియమించి ఉన్నాడు. దేవుడు శాశ్వత దేవుడంట శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు దేవుడు మానవ హృదయములో పెట్టిన జ్ఞానము, దేవుని క్రియలను పరిశీలన చేసి తెలుసుకోవడానికి ఆ జ్ఞానము సరిపోదు. దేవుడంట శాశ్వత కాల జ్ఞానాన్ని ఆడబెట్టాడంట, మానవుని హృదయములో పెట్టాడంట. ఆ జ్ఞానము దేన్ని తెలుసుకోవడానికి సరిపోదంట? దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి మానవ జ్ఞానానికి ఏం పెట్టాడంట? లిమిట్ పెట్టాడు. అది చాలదు, అది సరిపోదు, అది సరిపోదు. ఒకసారి ఈ దేహం గురించి ఆలోచన చేస్తూ ఉంటుంటే ఒక భక్తుడు ఏం మాట్లాడుతుండో తెలుసా? ఈ దేహం గురించి, ఈ శరీరం నిర్మాణం గురించి ఒక భక్తుడు ఆలోచన చేస్తుంటే ఆ భక్తునికి ఆశ్చర్యము, భయము కలుగుతున్నదంట. చూడండి ఒకసారి ఆ మాట వినండి. 139వ కీర్తన. ఈ 139వ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడు. దావీదు మహా ధైర్యశాలి, ధైర్యవంతుడు కదా. చిన్నప్పుడే గొర్రెల దగ్గర ఉన్నప్పుడు ఎలుగుబంటిని, సింహాన్ని చీల్చిన ధైర్యశాలి. ఈ ధైర్యశాలికి, ధైర్యవంతుడికి మానవ దేహ నిర్మాణం గురించి, ఈ మానవ దేహాన్ని దేవుడు ఎలా చేస్తున్నాడో,
మానవ దేహ నిర్మాణం ఎంత అద్భుతంగా తయారైతుందో అందులో ఉన్న అద్భుతాలు ఏంటో ఇప్పుడు చెప్తా నేను. అర్థమైందా? దేవుని చేతి పనుల అద్భుతం ఎంత ఆశ్చర్యకరంగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయనకు కూడా, ఆ భక్తునికి కూడా ఆశ్చర్యం వేసిందంట, భయం వేస్తుందంట. అసలు ఆలోచన చేస్తే ఆయన జ్ఞానానికి కూడా అందడం లేదంట. ఏమంటున్నాడు? 13వ వచనం, 139వ కీర్తన 13వ వచనం. అంతరింద్రియములను, జ్ఞానేంద్రియములను ఎవరు కలగజేశారు? దేవుడు. నువ్వే కలగజేసితివి, నా తల్లి గర్భమందు. అది తల్లి గర్భములో ఎవరు నిర్మించారమ్మా? దేవుడు నిర్మించాడు. నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భంలో ఒక కంటికి కనిపించనటువంటి సూక్ష్మ ఆకారంలో ఉన్న నిన్ను ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, ఎంత సుందరంగా, ఎంత ఆశ్చర్యకరంగా తల్లి గర్భంలో దేవుడు ఏం చేశాడంటమ్మా? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము, ఆశ్చర్యము. అసలు ఈ మానవ దేహ నిర్మాణాన్ని గురించి ఆలోచన చేస్తేనంట ఏం పుడుతుందంట? భయం పుడుతుందంట, ఆశ్చర్యం పుడుతుందంట. ఎందుకంటే దేవుని కార్యాలు అన్నీ కూడా ఎలా ఉంటాయమ్మా? ఆశ్చర్యకరముగా ఉంటాయి, ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయి. ఎలా ఉంటాయి చెప్పండి అందరూ? దేవుని కార్యములన్నీ ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయి. నువ్వు నీ దేహము గురించి ఆలోచన నువ్వు చేస్తే బిత్తరపోతావు, ఆశ్చర్యపోతావు, నివ్వెరపోతావు. రోమాలు నివ్వెరబొడుస్తాయి, నిక్కరబొడుస్తాయి. అర్థమైందా? ఆశ్చర్యము, అద్భుతము, భయము అవుతున్నదంట. ఆశ్చర్యకరంగా ఉందంట మానవ దేహం. ఎలా ఉందంటమ్మా? ఎందుకమ్మా మానవ దేహంలో ఎందుకు ఆశ్చర్యం? అంటే ఈ దేహం గురించి ఆలోచన చేస్తే ఎందుకు ఆశ్చర్యం వేస్తుందమ్మా? మీరు చూడండి, మందిరంలో కానీ, మన ఇంటిలో కానీ, పొలంలో కానీ మనం ఎన్నో పాత్రలు వాడుతుంటావా? గిన్నెలు దోముతారా అమ్మ మీరు? అంట్లు దోముతారా? సర్వలు, వంట పాత్రలు దోముతారా? గిన్నెలు, గ్లాసులు, వంట పాత్రలు తోముతారా? అంటే మీ ఆయుష్కాలం ఎంత? 90వ కీర్తనలో 10వ వచనంలో అంటది. 90వ కీర్తన 10వ వచనంలో మోషే భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఏమని? మా ఆయుష్కాలము ఎన్ని సంవత్సరాలమ్మా? 70 సంవత్సరాలు. కొంచెం బలం ఎక్కువగా ఉంటే 80 సంవత్సరాలు. అంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఈ 70-80 సంవత్సరాలలో ఆశ్చర్యం ఏంటో చూడండి. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు ఎట్లుంటాయో. 70-80 సంవత్సరాల కాలంలో నువ్వు
కూర సట్లు తోమి 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 70 సంవత్సరాల లోపు ఎన్ని కూర సట్లు పోతాయమ్మా? వంట వండే పాత్రలు, కూర చేసే పాత్రలు, తినే గిన్నెలు, గ్లాసులు, నువ్వు తినటం తోమటం, తినటం తోమటం, అవి గిన్నెలు. వండుకుంటావు తోముతావు, వండుకుంటావు తోముతావు. గిన్నెలను తోమే స్టీల్ పీస్ అరిగిపోతుంది. 3 రోజులకు ఒక సబ్బు పోతుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలలో కూర గిన్నె అరిగిపోతుంది, అన్నం గిన్నె అరిగిపోతుంది, నువ్వు తినే గిన్నె అరిగిపోతుంది. కానీ 70 సంవత్సరాల లోపు ఎన్ని కూర సట్లు అరిగిపోతాయి, ఎన్ని అన్నం తినే సట్లు అరిగిపోతాయి, ఎన్ని గెంటెలు అరిగిపోతాయి, ఎన్ని వాటిని రుద్దడానికి ఎన్ని స్టీల్ పీసులు అరిగిపోతాయి, ఎన్ని సబ్బులు అరిగిపోతాయి. అవన్నీ అరిగిపోతున్నాయి, కానీ వాటిని దొవుతున్న చేతులు మాత్రం ఏందంటావు? ఇనుము అరిగిపోతుంది, స్టీల్ గిన్నెలు అరిగిపోతున్నాయి, ఇత్తడి గిన్నెలు అరిగిపోతున్నాయి, రాతండి గిన్నెలు అరిగిపోతున్నాయి. కానీ ఏం అరుగుతలేవు? చేతులు అరుగుతలేవు. ఎంత అద్భుతం చూడండి. స్టీల్ గిన్నెలు అరిగిపోతున్నాయి, ఇత్తడి పాత్రలు అరిగిపోతున్నాయి, వెండి పాత్రలు అరిగిపోతున్నాయి రుద్ది రుద్ది. ఆఖరికి స్టీల్ పీసులు కూడా అరిగిపోతున్నాయి, బస్తాలే సబ్బులు అరిగిపోతున్నాయి. చెప్పండి అమ్మా, చేతులు అరిగిపోతలేవు. ఎంత ఆశ్చర్యం చూడండి. మరి ఏమమ్మా అనుకున్నారా? ఏంది 2 సంవత్సరాలలో కూర సట్టు అరిగిపోయింది తోమి, 2 సంవత్సరాలలో అన్నం సట్టు అరిగిపోయింది. పాతగా అయితే తీసేసి మళ్ళీ కొత్తవి కొంటారు గిన్నెలు సర్వలు అమ్మేటోని దగ్గర. కూర సట్లు అరిగిపోతున్నాయి రుద్ది రుద్ది, అన్నం సట్లు అరిగిపోతున్నాయి, కానీ వాటిని రుద్దే చేతులు అరుగుతలేవు. ఎంత ఆశ్చర్యమో చూడండి. కూర సట్లం చేసింది ఎవరు? మనమే. అన్నం సట్లం చేసింది ఎవరు? మనమే. వంట పాత్రలు చేసుకున్నవారు మనము చేసినవి అరిగిపోతున్నాయి, దేవుడు చేసినవి. అర్థమైందా? అందుకే దావీదు అంటున్నాడు, నీవు నన్ను నిర్మాణం చేస్తున్న ఈ శరీరాన్ని చూస్తుంటే నాకేమేస్తుంది? అసలు ఆశ్చర్యం వేస్తుంది, భయం వేస్తుంది. ఇనుము అరిగిపోతుంది, ఇత్తడి అరిగిపోతుంది, స్టీల్ అరిగిపోతుంది, ఈ చేతులు అరిగిపోతలేవేంది? ఎంత ఆశ్చర్యం వేస్తుంది ఏమమ్మా? ఒకసారి స్టీల్ ఫినిష్ తీసుకొని కూర్చో దిగుతుందా? ఈ నువ్వు రాతండి ఇత్తడి ఇనుప సామాన్లు గట్టిగా ఉంటాయా, చెయ్యి గట్టిగా ఉంటుందా? అమ్మా అయ్యా గట్టిగా ఉంటాయి, కానీ అవి అరిగిపోతున్నాయి. కానీ ఇది ఆశ్చర్యం. ఆయన చేతి పనులు ఆశ్చర్యం. ఈ చేతిలో ఏముందంటారు? అందుకే అన్నాడు జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్పాడు? శాశ్వత కాల జ్ఞానమును దేవుడు నరుల హృదయమందు పెట్టాడంట, గాని దేవుని క్రియలను పరిశీలనగా చేసి తెలుసుకోవడానికి ఆ జ్ఞానం సరిపోదు. ఏందమ్మా, ఇత్తడి రాతెండు ఇనుప సామాన్లు అరిగిపోతున్నాయి, కానీ స్టీల్ సామాన్లు అరిగిపోతున్నాయి, కానీ వాటిని రుద్దిన చేతులు ఎంతో అద్భుతం తెలుసా? అంటే దీన్ని పరిశీలన చేసి కారణం తెలుసుకోవడానికి దేవుడు నీ హృదయంలో పెట్టిన జ్ఞానం నీకు ఆశ్చర్యం. ఆలోచన చేస్తున్నావా? దేవుడు నీ శరీరాన్ని ఎంత అద్భుతంగా నిర్మాణం చేసిండో, దేవుడు నీ శరీరాన్ని ఎంత ఆశ్చర్యకరంగా నిర్మాణం చేశాడో ఆలోచన చేసినవా? ఏమమ్మా, 3 సంవత్సరాల కానించి చెప్పులు వేసుకుంటావు, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చే వరకే ఎన్ని చెప్పులు మారుతాయమ్మా? ఏమమ్మా, 70-80 సంవత్సరాలు వచ్చే వరకే ఎన్ని పెరగని చెప్పులు, ఎన్ని వీకేసి చెప్పులు, ఎన్ని బూట్లు షూస్ మారుతాయి, ఎన్ని శాండిల్స్ మారుతాయి.
నువ్వు కరెక్ట్గా ఎంత గట్టి కంపెనీ బాటా కంపెనీ చెప్పులు వేసినా సంవత్సరం దొక్కగానే అరిగిపోతాయి. ఏమమ్మా? 2 సంవత్సరాలు, మా అయితే 2 సంవత్సరాలు వాడతామేమో, మా అయితే 3 సంవత్సరాలు వాడతామేమో. ఎన్ని చెప్పులు అరిగిపోతున్నాయి, ఎన్ని శాండిల్స్ అరిగిపోతున్నాయి, ఎన్ని బూట్లు అరిగిపోతున్నాయి. దిబ్బలు దిబ్బలే, దిబ్బలు దిబ్బలే, దిబ్బలు దిబ్బలే. నువ్వు వేసుకున్న పాత చెప్పులన్నీ దిబ్బలు దిబ్బలే కుప్పబడుతున్నాయి. కాళ్ళు అరగవేంది? పోని చెప్పులు అరుగుతున్నాయని చెప్పులు తీసి పక్కకేసి ఉత్తకాళ్ళ నడిస్తే మరి కాళ్ళు అరిగిపోవాలి కదా. నువ్వు నీ జీవితాంతం ఉత్తకాళ్ళ నడిచినా కాళ్ళు అరిగిపో. ఇది ఎక్కడి మాయా? చెప్పులు వేసుకుంటే చెప్పులు అరుగుతున్నాయి. నువ్వు చెక్క చెప్పులు వేసుకున్నా, తోలు చెప్పులు వేసుకున్నా, ప్లాస్టిక్ చెప్పులు వేసుకున్నా అరిగిపోతున్నాయి. కానీ చెప్పులు వేసుకోకుండా నడిస్తే కాళ్ళు అరిగిపోతున్నాయా? ఏమమ్మా? అరిగిపోతున్నాయా? ఇది ఎక్కడిది? అంటే చెప్పులు మారుతున్నాయి, 6 నెలలకు జత, సంవత్సరానికి జత అరిగిపోతున్నాయి. కాళ్ళు మాత్రం అరుగుతలేవు. ఏముందంటావు కాళ్ళల్లో? నీ కాళ్ళల్లో ఏముందో చూసినవా? ఏంది? పేరగని చెప్పులు, స్లిప్పర్స్ కొనుక్కుంటే కరెక్ట్గా 3 నెలలు 6 నెలలు వస్తున్నాయి. కొత్తగా కొనుక్కున్నప్పుడు ఇంత మందం ఉంటాయి. 6 నెలలు దొక్కగానే పల్సగా అయిపోతాయి, గోరుమందం అయిపోతాయి. అవునా? పోనీ చెప్పులు అరుగుతున్నాయని ఉత్తకాలు నడిస్తే మరి కాళ్ళు అరిగిపోవాలి కదా. తెల్ల పొర పోవాలి, ఎర్రకండ రావాలి, నరాలు పోవాలి, బొక్కలు తేలాలి కదా. తేలుతున్నాయా? ఎందుకని? చూసావా? అంటే దేవుడు ఎంత అద్భుతంగా తయారు చేశాడు నీ శరీరాన్ని. ఆలోచన చేసినవా? నువ్వు స్నానం చేసేటప్పుడు మురికి రాయి పెట్టి రుద్దుతారమ్మా. ఒక రాయి ఉంటుంది, వాగులో దొరుకుతుంది. ఏం రాయి అంటారు దాన్ని? మురికి రాయేనా? ఆ గొరుకు రాయి తెచ్చి రుద్దుతారు. రుద్దంగా 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 ఇంట్లో వాళ్ళందరూ ఆ బాత్రూంలో పెడితే అదే రాయితో రుద్దుతారు ఒళ్ళంతా. ఆ రాయి కూడా ఏమైపోతుంది? అరిగిపోతుంది. వాగులో తెచ్చిన రాయి కూడా అరిగిపోతుంది, కానీ శరీరం అరిగిపోతుందా? కారణం ఏంటి? రాళ్ళు మురికి రావాలని సబ్బు పెట్టినాక ఆ మురికి రాయి తీసుకొని కాళ్ళు, చేతులు, ఒళ్ళు అంతా రుద్దుకుంటారు. రుద్దంగా 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 ఆ గొరుకు రాయి కూడా అరిగిపోతుంది. కానీ శరీరం ఏముందంటారు? శరీరంలో ఎంత అద్భుతం అంటే నీ దేహ నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందో దాని గురించి నువ్వు ఆలోచన చేస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి మీరు. అమ్మా, 3 ఏళ్ల వయసు నుంచి బ్రష్ చేసి రుద్దుతూనే ఉంటావు, పళ్ళ పుల్లేసి రుద్దుతూనే ఉంటావు, పండ్ల పొడేసి రుద్దుతూనే ఉంటావు, బొగ్గేసి రుద్దుతూనే ఉంటావు. 70-80 సంవత్సరాలు వచ్చేంత వరకు రుద్దుతూనే ఉంటావు. ఎన్ని బ్రష్లు అయిపోతాయి అమ్మా? ఎన్ని బ్రష్లు అరిగిపోతాయి? ఎన్ని పండ్ల పుల్లలు పోతాయి? ఎన్ని కోల్గేట్ పేస్ట్లు అయిపోతాయి? అవన్నీ బ్రష్లన్నీ అరిగిపోతాయి, పండ్లు మాత్రం ఏమమ్మా? 2 నెలలకో బ్రష్, 3 నెలలకో బ్రష్. అర్థమైందా? బ్రష్లు అరిగిపోతూనే ఉంటాయి, దిబ్బలు దిబ్బలే పడుతుంటాయి, కానీ తోమే పండ్లు మాత్రం అరుగుతాయా? ఇదేంది? బ్రష్లు అరిగిపోతున్నాయి కానీ ఏమరిగిపోతలేవు? పండ్లు అరిగిపోతలేవు. ఎంత అద్భుతం అండి! దేవుడు
ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యకరముగా నీ శరీరములో ఉన్న అవయవాలను దేవుడు నిర్మాణం చేశాడు. ఆలోచన చేశారమ్మా? ముఖానికి సబ్బు పెడితే ఎన్ని సబ్బులు అరిగిపోతాయమ్మా? ముఖానికి సబ్బులు పెట్టి ఒకలైతే రుద్దుతూనే ఉంటారు. అర్థమైందా? 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు రుద్దుతూనే ఉంటారు. అంటే సబ్బంతా ముఖానికి పెట్టి ఎన్ని సబ్బులు అయిపోతాయంటే ముఖానికి పెట్టడంలో అన్ని సబ్బులు అయిపోతున్నాయి, కానీ ముక్కు అరిగిపోతే బాగుండదు. అమ్మా, ముక్కు అరుగుతుందంటే, చెంపలు అరుగుతున్నాయి అంటే, పెదాలు అరుగుతున్నాయి అంటే సబ్బులు పెడతారు ముఖాలకు? సబ్బు పెట్టి రుద్ది రుద్ది ముక్కు అరుగుతుందే, చెంపలు అరుగుతున్నాయే అని తెలిసిందనుకో, రుద్దడం మానేస్తారు, సబ్బులు పెట్టడం. మళ్ళా కాస్ట్లీ సబ్బులు, మామూలు సబ్బులు కావు. అంటే ఎంత సబ్బులు పెట్టి రుద్దిన సబ్బులు, వారానికి 2 సబ్బులు, వారానికి 3 సబ్బులు, వారానికి 4 సబ్బులు రుద్ది 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 సబ్బులు అరిగిపోతున్నాయి, కానీ ఏమరిగిపోతలేదు? ముఖం అరిగిపోతలేదు. ఏమమ్మా? ముఖం అరిగిపోతలేదు. ఏముంది? దేవుని పని. సబ్బు ఎందుకు కరిగిపోతుంది? అది మనిషి చేసిన పని. చెప్పులు ఎందుకు కరిగిపోతున్నాయి? మనుషుల చేతి పనులు. గిన్నెలు సర్వలు ఎందుకు కరిగిపోతున్నాయి? మనుషుల చేతి పనులు. కాళ్ళు, చేతులు, ముఖము, ఒళ్ళు, పనులు ఎందుకు కరుగుతలేవు అంటే దేవుని పని. అందుకే అన్నాడు, నీవు నా దేహాన్ని, నా శరీరాన్ని నిర్మాణము చేసినటువంటి రీతిని నేను ఆలోచన చేస్తే నాకేమైతుందంట? ఆశ్చర్యమేస్తుంది, భయమేస్తుంది. ఏమేస్తుందమ్మా? అదే ఒకవేళ బట్టలు కానీ చెప్పులు కానీ దేవుడిచ్చినవి ఉన్నాయనుకో, అయ్యట్టు ఉంటాయి తెలుసా? ఒక మాట చూడండి, ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 5వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 5వ వచనం చదవండి. తీశారా? చదవండి. నేను మీ దేవుడైన యెహోవానని. మంచిగా చదవయా. నేడు, నేను కాదు, నేనా? చదవండి. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు 40 సంవత్సరములు నేను మిమ్ముల్ని అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిల్లిపోలేదు, మీ చెప్పులు కాళ్ళకున్న చెప్పులు పాతగిల్లిపోలేదు, అరిగిపోలేదంట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మరి దేవుని పని చూడు ఎట్లుంటుందో. ఇశ్రాయేలీయులు అరణ్యంలో నుంచి నడుస్తుంటేనంట, వారు కాళ్ళకు వేసుకున్న చెప్పులు 40 సంవత్సరాలు నడిచిన ఏమరిగిపోలేదు? చెప్పులు అరిగిపోలేదు. 40 సంవత్సరాలు ఒంటి మీద ఉన్న బట్టలు పాతగైపోలేదు, అంటే పాతగిల్లిపోలేదు, అరిగిపోలేదు. అర్థమైందా? అంటే దేవుని అద్భుతాలు చూడండి ఎట్లుంటాయో. దేవుడు చేస్తే ఎట్లుంటది, మనిషి. అందుకనే సొలొమోన్ గారు అన్నారు ప్రసంగి గ్రంథంలో, ఏమన్నారు?
శాశ్వత కాల జ్ఞానమును దేవుడు నరుల హృదయమునందు ఉంచాడు గాని ఆయన క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు ఆ జ్ఞానం సరిపోదు. అందుకే నీ బుర్రకు అందక, నీ జ్ఞానానికి అతీతంగా ఉంది కనుక నోరెల్ల పెడతావు. ఆశ్చర్యం వేస్తుంది, అద్భుతం వేస్తుంది. అర్థమైందా? అందుకే దావీదు గారు ఏమంటున్నారంటే, నీవు నన్ను, నా దేహాన్ని, నా శరీరాన్ని నువ్వు నిర్మాణము చేసిన విధానాన్ని చూస్తే నాకేమేస్తుందంటే భయం వేస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఏంటి అసలు ఎలా చేస్తున్నావు? ఈ కాళ్ళు, ఈ కళ్ళు, చేతులు, ఈ చర్మము, ఈ దంతాలు, అమ్మా అన్నం నమిలి నమిలి బొక్కలు అరుగుతాయి, మాంసం అరుగుతాయి, కోళ్ళు, ఎన్ని ఆటలు, ఎన్ని కూరగాయలు అవన్నీ అరిగిపోతాయి. వాటిని నమిలే దంతాలు మాత్రం ఎంత అద్భుతం. కాబట్టి మానవ శరీరం ఎంత అద్భుతంగా దేవుడు నిర్మాణం చేశాడంటే చాలా అద్భుతంగా నిర్మాణం చేశాడు. కనీసం నీ ఒంటి మీద ఒక 2 తులాల బంగారం పెట్టుకుంటే, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అమ్ముకుంటే, సంవత్సరం తర్వాత అమ్ముకుంటే, 6 నెలల తర్వాత అమ్ముకుంటే ఏమైపోతుంది? అది మెడలో ఉన్న బంగారం అరిగిపోతుంది కానీ మెడ ఏమన్నా అరిగిపోతుందామా? అయ్యా మొన్ననే కొన్నాయి, 6 నెలలు అయింది అంటే, అవునమ్మా తరుగు వచ్చింది, ఏం చేయమంటావు? వాడు తీస్తాడు. మెడలో వేసుకున్న బంగారం అరిగింది, ముక్కు పెట్టుకున్న బంగారం అరిగింది, చెవులో పెట్టుకున్న బంగారం అరిగింది, కానీ మెడ అరగలే, చెవులు అరగలే, ముక్కు అరగలే, కానీ బంగారం ఎట్లా అరుగుతుంది? అది మనిషి చేసింది. ఆలోచన చేస్తారా? నీ శరీర నిర్మాణం గురించి నువ్వు ఆలోచన చేస్తే ఆశ్చర్యకరం, అదొక అద్భుతం, ఒక వింతగా ఉంటుంది. దేవుడు అద్భుతంగా చేశాడు నీ శరీరాన్ని. మానవ శరీర నిర్మాణం ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యమో ఆలోచిస్తే ఉంటుంది. అందును బట్టి దేవునికి మనం ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తెలియచేయాలి. అంత అద్భుతంగా దేవుడు చేశాడు గనక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.